ఫోటోలో రెండు ఈరోజు మా మిత్రుడు హరిప్రసాద్ నాయి బ్రాహ్మణ జేఏసీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడు కావడం చాలా ఆనందదాయకం. మన సత్యసాయి జిల్లాకు మనకి ఎంతో గర్వకారణము. మరి హరి అనే వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఒక సమస్య పట్ల సున్నితత్వం ఉండాలా, సమస్య మీద స్పందించే గుణం ఉండాలా. అటువంటి గుణాలు మెండుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఎవరైతే అతన్ని ఎన్నిక చేసుకున్నారో మీ ఎన్నిక 100% కరెక్ట్. మనము హరిని ఒక బ్రహ్మాస్త్రంతో పోల్చవచ్చు. ఎందుకంటే సమస్య పట్ల ఆ విధంగా ముందుకు పోతాడు. ఎవరైనా కష్టాలు ఉన్నాయంటే బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని హరి ఎప్పుడు ముందున్నటువంటి వ్యక్తి. అటువంటి మన హరిని కార్యదర్శిగా నియమించడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి హరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి అలాగే ఇంతకుముందు ఎట్లా పనిచేస్తున్నావో అంతకన్నా దీన్ని ఒక బాధ్యతగా భావించి ఇంకా బాగా మంచి సమస్యల పట్ల పోరాడుతూ అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని హరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగా మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని, మాతోటి సంఘం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్న జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏపీ రజక సంఘం ఆధ్వర్యంలో మరి ఉమ్మడి అనంతపురం జిల్లా, మరి ముఖ్యంగా నాయి బ్రాహ్మణ జేఏసీ కార్యదర్శిగా నియమించినటువంటి తాటికొండ నరసింహారావు గారికి ధన్యవాదాలు. అలాగే నాతోటి పనిచేసి, ముఖ్యంగా నేను మామూలు చెప్తూ ఉంటాను, నానుడి పెద్దలు చెప్పింది పూర్వం నుండి వస్తున్నట్టు, చాకలి మంగలి పొత్తు ఇంటికి రాదురా విత్తు అని మాకి వివక్షకి గురయ్యి అణగారినటువంటి కులాలు, సేవా కులం, వృత్తి కులం, సంచార జాతీయ కులంగా బ్రతుకుతున్న మనకి అన్న తమ్ముళ్ళగా అక్కా చెల్లెలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చూసుకోండి, రచకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, ఈ ఇరువురు అన్న చెప్పినట్లు ప్రతి ఒక్క దాంట్లో కూడా శుభకార్యం కానీ అశుభ చావులు కానీ దీనిలో పనిచేస్తూ మానవ సేవ మాధవ సేవ మాకు అప్పగించినటువంటి బాధ్యతగా మేము చేస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా దాదాపు నాకు 20 సంవత్సరాల నుండి స్వర్గీయ తేలిక అంజన్న గారు, శ్రీనివాసులు గారు నాకు, అలాగే రజక సంఘం అంతా కూడా పేరు పేరున అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ, మరి ప్రతి ఒక్క ఏ అంశం జరిగిన కదిర్లో ముందుండి మన కుటుంబ సభ్యులుగా మరి చాలా చాలా ఉత్సాహంగా ఆ ఒక కార్యాన్ని చేసేటువంటి బాధ్యత తీసుకొని నాకు తమ్మునిగా చాలా సలహాలు సూచనలు ఇస్తూ అన్నగా చనిపోయారు. మరి ఆయన స్థానంలో గంగన్న కావచ్చు, రవి సార్ కావచ్చు, మా మిత్రుడు శంకర సార్ కావచ్చు, అలాగే సారు మనకి పెద్దయ్య సార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకు చాలా చాలా కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు. మరి ముఖ్యంగా మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అంటే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి, వీళ్ళకి మరొకసారి ఏపీ రజక సంఘానికి నా జీవిత కాలం రుణపడి ఉంటాయి. అలాంటే చాలా చాలా కార్యక్రమాలు రాష్ట్రంలోనే చాలా, కాశయ్య గారు కూడా నాకు చాలా సలహాలు సూచనలు ఇస్తుంటారు. మరి అంజన్న చనిపోయాడు, మళ్ళీ ఆ స్థానంలో గంగనన్న కావచ్చు, శ్రీనివాసులన్న కావచ్చు, సంఘాల్లో ఎక్కువగా ఉత్సాహంగా నాతో నడిచే ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు. మరి వీరి యొక్క సలహా సూచనలతో పాటు వీరు నాకేదైతే బాధ్యత వచ్చిందో అది బాధ్యతగా నేను భావించట్లేదు. అలాంటే ఆల్రెడీ నేను పదవులు చేస్తున్నా, కానీ ఇది బాధ్యత కాదు, నాకు ఇచ్చినటువంటి అవకాశం అంటే చాలా చాలా ఉంటాయి. కానీ ఈ యొక్క ఏదైతే నాకు ఈ రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారో అది నేను బాధ్యత అనుకోలేదు.
నా నా యొక్క కుటుంబంలో సమస్య వస్తే నా కుటుంబాన్ని ఏ విధంగా పరిష్కరించుంటానో, అలాగే బీసీల్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో కావచ్చు, అందరికి కూడా నా శక్తివంచన నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పని చేస్తా. అదే కాకుండా మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఇంకా 3 నెలలు గడువు ఉండగానే ముందుగానే ఎలక్షన్లకు వెళ్తాను అని చెప్తున్నారు. అయ్యా, గౌరవ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. తెలంగాణలో ఏ విధంగా జరిగిందో చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా, అలాగే గద్దర్ గారి స్ఫూర్తిగా స్థానిక సంస్థల్లో మేమెంత మందో మాకంత వాటా, మొత్తం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఉవ్వెత్తున వస్తున్నటువంటి బీసీ ఉద్యమాలు. మరి ఆంధ్రాకి వస్తే చాలా మా బీసీలంతా కూడా చాలా చల్లగా ఉన్నారు. బీసీలకి ఒకటే నేను చెప్తున్నాను, మన జనా నిష్పత్తి ప్రకారం 2027 జరిగేటువంటి జనాభా లెక్క ప్రకారం మన వాటా రాష్ట్రంలో 60% ఉన్నారా, 50% ఉన్నారా, 70% ఉన్నారా? ఆ శాతం ప్రకారము విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో నా జాతి, నా బీసీ జాతి, నా యొక్క అన్నదమ్ముల్లో, మా అక్క చెల్లెళ్ళ, మేం జనాభా కుక్కలకి, జంతువులకి, పక్షులకి, మృగాలకి లెక్క ఉంది. ఈ దేశంలో బీసీలుగా బతుకుతున్నటువంటి మనకి లెక్కలేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు మనం బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించాలా అన్న. మీరు కూడా గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఏపీ రజక సంఘం ఆధ్వర్యంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 2027 జనగణన పూర్తి అయిన తర్వాతే ఎలక్షన్ నిర్వహించాలి, అంతవరకు నిర్వహించకూడదు. అంటే 34%తో అంటున్నారు. మేము 34% కాదు ఉండేది రాష్ట్రంలో, దాదాపు 60% పైచులకు ఒక గణాంకాలు చెప్తున్నాయి. కనుక ఈ సందర్భంగా అది కూడా మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలంతా సంఘటితం కావాల్సినటువంటి తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా, అలాగే బీహార్లో ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చారో ఆ విధంగా జనా నిష్పత్తి ప్రకారం మన వాటా వచ్చేంత వరకు మనం పోరాడాల్సినటువంటి అవసరము ఆసన్నమైంది. ఈ సందర్భంగా అందరికి చెప్తున్నా, మరొకసారి నా కుటుంబ సభ్యులుగా మా అన్నగారు పెద్దలు, నాకంటే వయసులో చాలా పెద్దవారు, అనుభవం ఉన్నటువంటి వారు, నాకంటే పాత్రికేయులు కూడా అనుభవం ఉన్నటువంటి వారు, విద్యావేత్తలు అందరూ కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ తమ్మునిగా ఆనందించి నాకు వచ్చినటువంటి పదవి నా పదవి కాదు, మీ అందరి పదవి, మీ అందరితో నేను కలిసి పనిచేసింటేనే నాకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణం. ఈ పదవి మా జాతికి అందరికీ అంకితం చేస్తున్నాను. ఇంకా కూడా మున్ముందు పదవులు కాదు ముఖ్యము, కార్యక్రమం ముఖ్యము. నా వ్యక్తుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు నా కుటుంబ సభ్యుల మీద జరుగుతున్నాయి. ఇప్పటికీ వివక్షతకు గురవుతున్నటువంటి జాతులు ఏమైనా ఉంటాయంటే మంగళోళ్ళు, సాకులోళ్ళే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా. కనుక మన వంతు, మన హక్కును మనం సాధించుకునేంత వరకు, అలాగే బీసీ రక్షణ చట్టం చెప్పారు గౌరవ మనకి లోకేష్ గారు పాదయాత్రలో, ఆ బీసీ రక్షణ చట్టం కూడా మనకు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పెద్దలకంతా పాదాభివందనాలు, సోదరులకంతా ధన్యవాదాలు సెలవు. ఈరోజు రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ కార్యదర్శి హరిప్రసాద్కు నమస్కారం తెలియజేస్తూ, మేము ఎప్పుడైనా కానీ మా రజకులు ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమానికి కూడా ఇతడు అటెండ్ అయ్యి మమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే సాకలోళ్ళు, మంగళోళ్ళు ప్రతి కార్యక్రమంలో నా చేదోడు బోదోడుగా ప్రతి దాంట్లోనూ, ఒక పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ, ఒక సాగు కార్యక్రమం కానీ, ఒక జాతర కార్యక్రమం కానీ కలిసిమెలిసి ఎలా ఉంటామో ఇప్పుడు కూడా మా హరిప్రసాద్ అనే మాకు చాలా ఎన్నుదండుగా ఇప్పుడు ఉంటాడని మేము తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ, జై నాయి బ్రహ్మ, జై రజక, జై నాయి బ్రహ్మ, జై రజక. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మన నాయి బ్రాహ్మణ కులానికి చెందిన హరిప్రసాద్ గారికి రాష్ట్ర నాయి బ్రాహ్మణ జేఏసీ కమిటీలో కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ముందుగా నాయి బ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ, అన్నగారిన వర్గాల్లో నుంచి ఒక ఆనిముత్యంలా బీసీ కులాల గురించి గర్జిస్తూ సత్యసాయి జిల్లాలో మొట్టమొదటిసారిగా
ఏ సభ జరిగినా ఏ మీటింగ్ జరిగినా అనతి కాలంలో అందరికీ అందుబాటులో ఉండి మన పైన జరిగే దాడులు దౌర్జన్యాలు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నామంటే ఈ ఏపీ రాష్ట్ర రజక సంఘం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా తన వంతుగా ముందుండి ఒక విలేకరిగా చూస్తూ ఒక సంఘ నాయకునిగా చేస్తూ మనందరికీ ఒక కుటుంబ సభ్యునిగా మన సంఘాలకు రజక సంఘము నాయి బ్రాహ్మణ సంఘం రెండు కాదు ఒకటే అనిపించేట్టుగా ప్రతి క్షణం కూడా ఆయన తపన పడుతుంటాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర నాయి బ్రాహ్మణ జేఏసీ కమిటీలో కార్యదర్శిగా అవకాశం కల్పించిన దానికి ఆయనకు ఆ సంఘానికి కృతజ్ఞత తెలుపుతూ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన తోటి నాయకులను కూడా ఉత్తేజపరుస్తూ ముందు ఇంకా మహోన్నతమైన పదవులు పొందాలని తెలియజేసుకుంటూ జై నాయి బ్రాహ్మణ, జై రజక, జై రజక, జై నాయి బ్రాహ్మణ. ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినము. ఎందుకంటే మన నాయకుడు మన బీసీలకు ఆశాజ్యోతి కదిరి ఏరియాలో అని చెప్పుకోవచ్చు. అంతటి మహోన్నత వ్యక్తికి రాష్ట్ర కార్యదర్శిగా వాళ్ళ సంఘం వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము, సంతోషపడవలసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇతను మనకు కదిరిలో బీసీ కులాలకు అండగా ఉంటూ ఒక ఆశాజ్యోతిగా ఏ సమస్య వచ్చినా కూడా బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుండి ఆ పెద్దలతో మాట్లాడి వాళ్ళకు సహకరించి ఆ సమస్యను సాల్వ్ చేసేటటువంటి నాయకుడుగా మాకు గత 20 ఏళ్ళ నుంచి పరిచయము హరి అన్న. కాబట్టి అదే ఉద్దేశంతో అదే భావాలతో పయనిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా గొప్ప పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కదిరి పట్టణం నందు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ హరిప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం మా తోటి రజకులతో ఈరోజు జరుపుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి మన హరి ప్రసాద్ను రాష్ట్ర కార్యదర్శి జేఏసీ కార్యదర్శిగా నియమించినందుకు నాయి బ్రాహ్మణ సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి బీసీ సంఘాలలో అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానంటూ హరి ఉంటాడు. అందులో భాగంగా అన్ని కులాలను బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈ హరిప్రసాద్ ఇక్కడ మహారాష్ట్రంలో కాకుండా తెలంగాణలో కూడా ఈయనకు పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా నాయి బ్రాహ్మణులు కావచ్చు లేదా రజక కుటుంబాలు కావచ్చు ప్రతి ఒక్క బీసీ కులానికి సంబంధించినటువంటి అన్ని కులాలతో టచ్ ఉన్నటువంటి మన హరిప్రసాద్కు మా రజక సోదరులు ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఆయనకు చేయదలుచుకున్నాము. మేము ఈ సందర్భంగా ఇక్కడ ఈ హరిప్రసాద్ మాకు ఒక కుటుంబ సభ్యుడిగా రక్త సమానమైనటువంటి హరిప్రసాద్ ఈయనకు మేము ఈరోజు సన్మాన కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది.